హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసరికి కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఎలా ఏ టాపిక్ మనకి నెట్వర్కింగ్లో ఎక్కువగా ఇంటర్వ్యూస్లో మనల్ని క్వశ్చన్స్ అడుగుతారో, సో అది ఈరోజు టాపిక్. సో మీరందరూ జాగ్రత్తగా వినండి. లైక్ ఇది ఎలా అంటే ఈ యొక్క నేను ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్లో మీకు స్విచ్ ఫంక్షన్ అంతా వస్తుంది. ఓకే, స్విచ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి ఇందులో మనకి కవర్ అయిపోతుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం స్పానింగ్ ట్రీ. ఓకే, ఈ స్పానింగ్ ట్రీలో మనకి ఇక్కడ టైప్స్ ఉన్నాయి. ఏమేమి టైప్స్ ఉన్నాయి అంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ఉంది, నార్మల్ స్పానింగ్ ట్రీ ఉంది. ఓకే, ఇక్కడ ఈ స్పానింగ్ ట్రీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆల్రెడీ నేను 3 స్విచెస్ తీసుకున్నా. ఈ 3 స్విచెస్ తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ లూప్ అనేది ఛాన్స్ ఉండిద్ది. ఓకే, ఫామ్ అవుతుంది లూప్. ఎలా ఫామ్ అవుతుంది ఆ లూప్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ నేను ఇప్పుడు ఈ స్విచ్ 2 నుంచి స్విచ్ 0కి పంపించినాను అనుకోనా, ఏంటిది ఏదైనా ఒక ప్యాకెట్ సెండ్ చేస్తే దీనికి హలో అని పంపించింది, దీనికి హలో అనే పంపించింది. ఓకే, దీని అప్పుడు ఏం చేసింది, ఇది హలో అని పంపించింది, ఇది హలో అని పంపించింది. సో అలా అది అక్కడ లూప్ లో అది తిరుగుతానే ఉండిద్ది. ఓకే, మనకి ఈ స్విచ్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా ఇది ఏ మోడ్ లోకి వెళ్తుందంటే ఎస్టిపి అంటే ఇక్కడ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఓకే, ఈ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్లో మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మీరు ఎప్పుడైతే ఇలా స్విచెస్ కనెక్ట్ చేస్తారో ఒక లూప్లో, ఆ లూప్గా మీరు కన్వర్ట్ చేసినప్పుడు ఆ లూప్ అనేది ఆపేసిద్ది. ఏంటిది స్పానింగ్ ట్రీ అనేది ఇక్కడ మీకు వర్క్ అవుతుంది. ఈ స్పానింగ్ ట్రీ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఈ లూప్ అనేది ఎలా ఆపుతుంది ఏంటి అనేది మనం ఈ రోజు వీడియోలో అనేది క్లారిటీగా చూద్దాం. ఓకే, ఈ స్పానింగ్ ట్రీ ఎలా వర్క్ అవుతుంది అంటే ఈ స్పానింగ్ ట్రీలో కూడా మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఏమేంటిది ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంది, నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఉంది. ఓకే, నార్మల్ ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా లూప్ గా కన్వర్ట్ చేసినప్పుడు ఏది యాడ్ అవుతుంది అంటే స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, ఈ లూప్ అది ఎలా తెలిసిద్ది, ఓ ఇది బ్లాక్ చేసింది వచ్చి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి ఒక ఆరెంజ్ డాట్ ఉంది. సో ఆ యొక్క పోర్ట్ అనేది అది బ్లాక్ చేసిందని మనకి ఇక్కడ అర్థమైపోయింది చూడంగానే. ఇది ఎలా జరిగింది, అసలుకి ఇది ఎలా పాసిబుల్ అనేసి మనం ఇక్కడ చూద్దాం. ఓకే, దానికన్నా దానికన్నా ముందల మనం ఇది ఇక్కడ బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్ అని ఒకటి ఉండిద్ది. ఓకే, అది ఒక ప్రోటోకాల్. ఓకే, ఈ ప్రోటోకాల్ యూజ్ చేసి ఈ లూప్ అనేది స్టాప్ చేస్తుంది ఇది. ఓకే, ఈ లూప్ అనేది స్టాప్ చేస్తుంది. ఎలా స్టాప్ చేస్తుంది అంటే ఈ దీని షార్ట్ కట్ వచ్చేసరికి బీపీడియు. ఓకే, బీపీడియు అంటే బ్రిడ్జ్ ప్రోటోకాల్ డేటా యూనిట్. ఓకే, దాని అర్థం ఈజ్ ఈక్వల్స్ టు ప్రయారిటీ నెంబర్ ప్లస్ మ్యాక్ అడ్రస్. ఓకే, వీటిల్లో ఏదైతే ఓల్డ్ ఉండిద్దో ఇట్ విల్ బి ఎలెక్టెడ్ ఇన్ రూట్ బ్రిడ్జ్. ఓకే, అది రూట్ బ్రిడ్జ్ గా ఎలెక్ట్ అవుతుంది. ఓకే, ఆ రూట్ బ్రిడ్జ్ ఎలా చూడాలి అంటే మనం ఇక్కడ మన యొక్క స్విచ్ లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఇక్కడ టైప్ చేశాను షో స్పానింగ్ ట్రీ అని కొడితే మీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది. రూట్ ఐడి, దాని యొక్క ప్రయారిటీ నెంబరు, మ్యాక్ అడ్రస్. ఓకే, దాని యొక్క కాస్ట్. ఇక్కడ కాస్ట్ ఏదంటే మీకు ఏదైతే తక్కువ పాత్ ఉండిద్దో, ఓకే, ఏదైతే తక్కువ పాత్ ఉండిద్దో రూట్ బ్రిడ్జ్కి వెళ్ళటానికి దాన్ని కాస్ట్ అని కూడా అంటారు. ఓకే, ఇలా ఇప్పుడు మనం ఇక్కడ 3 స్విచెస్ ఒక లూప్ గా కన్వర్ట్ చేసాం. ఈ పెద్ద పెద్ద ఒక కంపెనీలో కానీ స్మాల్ ఏదైనా ఒక స్టార్ట్అప్ కంపెనీస్ లో కానీ స్విచ్ ఎలా ఉండిద్ది, సో పెద్ద లూప్ లో ఉండిద్ది. ఓకే, ఆ లూప్ గా ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే రూట్ బ్రిడ్జ్ కాడికి వెళ్ళటానికి ఈ నాన్ రూట్ బ్రిడ్జ్ ఉండిద్ది కదా, అది బెస్ట్ పాత్ అనేది అది ఎదుర్కొనిద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రూట్ బ్రిడ్జ్ ఐడి, ఇక్కడ మీరు ఐడి చూడొచ్చు, బ్రిడ్జ్ ఐడి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఏదంటే రూట్ బ్రిడ్జ్ ఇది ఏది F02 అనేది రూట్ బ్రిడ్జ్ అంటే ఏంది నా స్విచ్ 2. ఓకే, నా స్విచ్ 2 అనేది ఇక్కడ రూట్ బ్రిడ్జ్, నా స్విచ్ 2 ఇక్కడ నాకు రూట్ బ్రిడ్జ్ అయింది.
అలానే మీకు ఇంకో రూట్ బ్రిడ్జ్ ఉండిద్ది. ఈ రిమైనింగ్ పోర్ట్స్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఫార్వర్డింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, ఫార్వర్డ్ చేస్తుంది డేటా. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీని యొక్క, అంటే ఇది వర్కింగ్ ప్రాసెస్ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. సో దీనికంటూ కొన్ని పోర్ట్ స్టేజెస్ ఉంటాయి. ఎలా అంటే పోస్ట్ స్టేజెస్ అంటే ఈ యొక్క ఫస్ట్, అంటే నేను మీకు స్పానింగ్ అంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి చెప్పాను. ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ కి మామూలు స్పానింగ్ ప్రోటోకాల్ కి ఏం డిఫరెన్స్ రా అంటే, ఇక్కడ మనకి పోర్ట్ స్టేటసెస్ అని కొన్ని ఉంటాయి. పోర్ట్ స్టేటస్ లైక్ ఎలా అంటే బ్లాకింగ్ ఒకటి. ఏది ఈ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. బ్లాకింగ్ ఒకటి, లిజనింగ్, లెర్నింగ్, ఫార్వర్డింగ్, డిసేబుల్. ఇక నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లాక్ అంటే ఏంటంటే అవసరం లేనిది, లైక్ లూప్ ఫామ్ అవుతున్నది. రూట్ బ్రిడ్జ్ అలర్ట్ అయిపోయినాక ఆ రూట్ బ్రిడ్జ్ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ దేనికి కనెక్ట్ అవ్వాలనేసి, లైక్ మీకు ఎలా చెప్పాలంటే సీఎం డిప్యూటీ సీఎం అనుకోండి. ఓకే, సీఎం డిప్యూటీ సీఎం లేకపోతే ఎవరు హ్యాండిల్ చేస్తారు స్టేట్ ని? డిప్యూటీ సీఎం. సేమ్ అలానే ఇక్కడ మనకి రూట్ బ్రిడ్జ్ ఎప్పుడైతే పనిచేయలేదో దానికి అల్టర్నేట్ గా ఇంకొకటి బ్రిడ్జ్ అనేది ఉండిద్ది. ఓకే, అది అనేది లీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆ రూట్ బ్రిడ్జ్ ఫెయిల్ అయిపోతే ఎమ్మటనే అది యాక్షన్ లోకి వస్తుంది. ఇక్కడ రూట్ బ్రిడ్జ్ ఏం చేస్తుంది అంటే ఇది కలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకునేది దాని దగ్గర. ఓకే, ఈ యొక్క మ్యాక్ అడ్రసెస్ మొత్తం, స్విచ్చెస్ ఈ మొత్తం అది కలెక్ట్ చేసుకుని రూట్ బ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునేది. ఓకే, అండ్ ఇక్కడ నేను డిప్యూటీ సీఎం అని చెప్పాను కదా, ఈ డిప్యూటీ సీఎం కూడా స్టోర్ చేసుకుంటుంది. అంటే మామూలుగా ఆ యొక్క స్విచ్ కూడా సేమ్ రూట్ బ్రిడ్జ్ ఏదైతే చేసిద్దో సేమ్ అది కూడా అలానే చేసిద్ది. ఓకే, ఐ హోప్ మీకు ఇక్కడ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ బ్లాక్ చేస్తుంది లూప్స్. నెక్స్ట్ లిజనింగ్, చెకింగ్ లూప్స్. ఏంది స్పానింగ్ ట్రీ లూప్స్ అనేది ఇక్కడ మనది చెక్ చేస్తూ ఉండిద్ది. నెక్స్ట్ లిజనింగ్. ఓకే, లిజనింగ్ అంటే మ్యాక్ అడ్రసెస్ అనేది వినిద్ది. ఓకే, ఫార్వర్డింగ్ అంటే సెండింగ్ ప్యాకెట్స్ ఆర్ రిసీవింగ్ ప్యాకెట్స్. నెక్స్ట్ డిసేబుల్, లైక్ ఆ యొక్క రూట్ బ్రిడ్జ్ అనేది డౌన్ అయిపోతే ఏం జరిగిద్దని నేను ఇప్పుడు మీకు చెప్పాను. ఇదంతా జరగడానికి ఇందులో ఎంత టైం పట్టిద్దిరా అంటే మినిమం 30 సెకండ్స్ పట్టిద్ది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా జరగటానికి ఒక రూట్ ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళటానికి ఎంత టైం తీసుకునేదో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఎంత టైం తీసుకుంటుంది? 30 సెకండ్స్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేళ్ళకి మీరు ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్కి వచ్చేసరికి, సారీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. దీని యొక్క మీరు ఐసిసి అనేది ఐడి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఈడి. దీని యొక్క ఐడి వచ్చేసరికి 802. ఓకే, 8021D ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ చేద్దాం. ఈ మామూలుగా స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఏంది? సో ఒక 5 ఉన్నాయి. 5 ఒక్క స్టేజెస్ ఉన్నాయి. 5 స్టేటస్ దాటినాకే అది వర్క్ అవుతుంది. సో టేక్ టైం ప్రాసెస్. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో అడ్వాన్స్ గా ఇంకో దాన్ని డెవలప్ చేశారు. అది ఏంటంటే ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ వల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మనకి 50 సెకండ్స్. ఓకే, ఇక్కడ 50 సెకండ్స్ లోనే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇది ఎందుకు ఇంత ఫాస్ట్ గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే ఇది ప్రివేట్స్ ది లూప్స్ అనేది ప్రివేట్ చేయదు. నెక్స్ట్ ఇది ఫాస్టర్ గా హ్యాండ్ షేక్ అనేది ఉండిద్ది దీన్ని. ఓకే, దీని యొక్క త్రిబుల్ ఐడి కోడ్ వచ్చేసరికి 80021. ఓకే, మీరు అదంతా గుర్తుపెట్టుకోండి. సో నేను అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళా అయినా నెక్స్ట్ వీడియోలో ఒకవేళ నేను డెమో చూపించేటప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ మనం ఇక్కడ వచ్చేసరికి ఒకసారి డెమో ట్రై చేద్దాం వర్క్ అవుతుందో లేదో అనేసి. సో ఎనేబుల్
అంటే మనం ఇప్పుడు ఏదైనా దీనికి ఆల్రెడీ నేను ఒకసారి పింగ్ చేశాను. సో సక్సెస్ అయింది. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇది సక్సెస్ అవుతుంది. సో మనం ఇట్లా 4 టైమ్స్ పింగ్ అయ్యి ఆగిపోతే మనం కనుక్కోలేం కదా! సో దానికి మనం యూజ్ చేద్దాం ఏందంటే కంటిన్యూయస్‌గా పింగ్ చేద్దాం. ఓకే. మనం ఇది రన్ చేస్తున్నాం కదా! అంటే నెక్స్ట్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్, ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ ఎలా వర్క్ అవుతుందో చూడాలంటే మనం కంటిన్యూయస్‌గా పింగ్ అనేది రన్ చేస్తూ ఉండాలి. సో మనం కంటిన్యూయస్‌గా పింగ్ అనేది రన్ చేద్దాం ఇక్కడ. ఓకే. ఏం లేదు, మీరు అక్కడ టీ అనేది యాడ్ చేయటం అంతే. టీ అంటే కంటిన్యూగా పింగ్ అవుతానే ఉండేది అంటిల్ మనం ఆపేదాకా. ఓకే. మీరు అబ్జర్వ్ చేయండి, అది పింగ్ అవుతానే ఉంది. ఇప్పుడు మనం ఈ స్విచ్లోకి వెళ్దాం. ఓకే. ఈ స్విచ్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు చేంజ్ చేద్దాం దాన్ని. ఓకే. కమాండ్స్ అనేది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు మాత్రం మర్చిపోయారంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ స్పానింగ్ సారీ కాన్ఫిగ్లోకి వెళ్ళండి. స్పానింగ్ ట్రీ మీకు తెలియలేదనుకోనా జస్ట్ మోడ్ అని ఇచ్చేసి పక్కన క్వశ్చన్ మార్క్ ఇచ్చేసేయండి. మనకి కింద 2 ఆప్షన్స్ వస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చూస్ చేసుకుందాం అంటే ఫస్ట్ వన్ చూస్ చేసుకుందాం. ఓకే. అది ఎలా వర్క్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. అక్కడ ఎలా ఉందో అలా టైప్ చేయండి. ఓకే. ఎగ్జిట్ అయిపోదాం. మీకు మీరు మీకు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జరుగుతుంది, ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇట్స్ టేక్ టైమ్. మనం ఇప్పుడు పింగింగ్ చూద్దాం. పింగ్ కూడా చూడండి, మీరు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. ఓకే. పింగ్ అనేది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఇన్ని టైమ్స్ ఫెయిల్ అవుతుందని మీరు పింగ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆ కనెక్షన్ అంతా ఎస్టాబ్లిష్ అవడానికి నేను 30 సెకండ్స్ అని చెప్పాను. సో నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఇక్కడ జరిగింది. ఏంది ఫస్ట్ అది ఏంది బ్రిడ్జ్ బ్రిడ్జ్ కంట్రోల్ డేటా యూనిట్ ప్రోటోకాల్ అనేది రన్ అవుతుంది. ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయింది మీరు అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 టైమ్స్ అనేది ఇక్కడ మీకు ఫెయిల్ అయింది. ఓకే. నెక్స్ట్ మనం ర్యాపిడ్ స్పానింగ్ ట్రీకి ట్రై చేసి చూద్దాం. ఓకే. ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ఎన్నిసార్లు ఫెయిల్ అవుతుందనేది మనం చూద్దాం. ఓకే. నెక్స్ట్ ఎనేబుల్ కాన్ఫిగ్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్పానింగ్ ట్రీ మోడ్ క్వశ్చన్ మార్క్ ర్యాపిడ్ పిఎస్టి. మనం ఎగ్జిట్ అవుదాం. చూడండి మీరు అక్కడ మీకు ఆ ప్రాసెస్ అనేది ఎంత క్విక్గా అయిపోతుంది అంటే అంత క్విక్గా అయిపోతుంది. అసలు మీకు ఫెయిల్ అయినట్టు కూడా మీకు అది తెలియదు ఇక్కడ. ఓకే. అలా వర్క్ అవుతుంది స్పానింగ్ ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది. మ్యాక్సిమం ఒకవేళ ఫెయిల్ అయిన 1 or 2 ప్యాకెట్స్ ఫెయిల్ అవుతాయి తప్పించి ఎక్కువ ఏం ఫెయిల్ అవ్వవు. సో ఇది ఇలా కంటిన్యూగా పింగ్ అవుతానే ఉండిద్ది. ఓకే. చూసారా, ఒక నార్మల్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్కి అండ్ ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్కి డిఫరెన్స్ ఎలా వచ్చిందో. అండ్ ఒకసారి మీరు కావాలంటే మళ్ళీ ట్రై చేద్దాం. రూట్ బ్రిడ్జ్కి వచ్చి మనం ఎగ్జిట్ అయిపోదాం. సో ఎనేబుల్ కాన్ఫిగ్ టీ స్పానింగ్ ట్రీ. అక్కడ మీకు ప్రాసెస్ అనేది ఎంత స్పీడ్ మీద జరిగిపోతుంది. నేను చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువనే జరుగుతుంది అక్కడ ప్రాసెస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ జరుగుండిద్ది స్పానింగ్ ట్రీ ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది. సారీ, ఈడ జరిగిండిద్ది స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్. ఓకే. ఓ ర్యాపిడ్గా అంటే చాలా స్పీడ్ మీద ఉండిద్ది. అది మనకు సెకండ్స్ లోనే అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు అయితే 2-3 సెకండ్స్ లోనే అయిపోతుంది. దట్స్ వై ఎక్కువ మంది ర్యాపిడ్ స్పానింగ్ ట్రీ ప్రోటోకాల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. ఓకే. ఎవరైతే నెట్వర్కింగ్ క్లాసెస్ వినాలనుకుంటున్నారో, ఫ్రీగా లైక్ ఇలా డెమో క్లాసెస్ చూడాలనుకుంటున్నారో. ఓకే. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.